కీర్తనలు గ్రంథం 32:8 నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ప్రభు నీ ఉపదేశకుడుగాను, నీ మార్గములు సరళపరిచేవాడుగాను, నీ బోధకుడుగాను, నీ మీద తన దృష్టిని ఉంచి నీకు మంచి విషయాలు బోధించే నీ యజమానుడుగాను ఉండి నిన్ను బలపరచును గాక. ఎవరికి ఆయన ఉపదేశం చేస్తాడు ఈ దేవుడు? ఎవరికి ఆయన మార్గాలు తెరుస్తాడు? ఎవరికి ఆయన బోధిస్తాడు? ఎవరి మీద దృష్టి ఉంచుతాడంటే, నువ్వు నాకు బోధించు ప్రభు అనేవాడికి బోధిస్తాడు, నాకు ఉపదేశం చేయు ప్రభు అనేవాడికి దేవుడు ఉపదేశం చేస్తాడు. నా ఆలోచన చొప్పునే నేను వెళ్తా అనేవాడికి దేవుడు మార్గాలు తెలియపరచబడవు, తెలియదు, అర్థం కాదు. అలానే నీ మార్గాలు నాకు కావాలి, నాకు బయలుపరచు ప్రభు అన్న వాళ్ళకి దేవుడు మార్గాల్ని తెరుస్తాడు. నీ దృష్టి నా మీద ఉంచు ప్రభు అని ఎబ్బేజు ప్రార్థన చేశాడు. నా సరిహద్దులు విశాలపరచు ప్రభు అని అడిగాడు. నీ చెయ్యి నా మీద ఉంచి దీవించు ప్రభు అన్నాడు. అతను అడిగాడు, అతను పొందుకున్నాడు. ఈ రోజున ఎవరైతే బోధించు, ఉపదేశించు, నీ మార్గం ఏంటో నాకు తెలియజేయి, నీ దృష్టి నా మీద పెట్టు అని అడిగే వాళ్ళకే ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఆమేన్.